హాయ్ గైస్, నేను మీ హరి పురుషోత్తం. సో ఇవాళ ఇంకో స్పెషల్ వీడియోతో వచ్చానమాట. ఏంటంటే లాస్ట్ వీడియో ఒక కంటిన్యూషనే ఐపీఎల్ సిరీస్లో భాగంగా. సో నేను లాస్ట్ వీడియోలో కొన్ని సజెషన్స్ ఇచ్చాను అనమాట. ఐపీఎల్ ఏదైతే ఉందో అది మరీ బ్యాట్స్మెన్ బయాస్డ్గా అయిపోయింది, కొన్ని చేంజెస్ తేయడం వల్ల కొద్దిగా ఫేర్గా ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతాయి అన్నటువంటి చెప్పా గైస్. ఏం చెప్పా అంటే పవర్ ప్లేని 3 ఓవర్స్కి రిడక్షన్ చేయడము, నెక్స్ట్ ఏంటంటే పిచ్ అదైతే బౌండరీ సైజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేయడము, నెక్స్ట్ బ్యాట్స్మెన్ యొక్క బ్యాట్ థిక్నెస్ని కొద్దిగా తగ్గించడము. సో ఇలాంటివి కొన్ని సజెషన్స్ ఇచ్చా గైస్. బట్ ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఒక ఫ్యాన్ అనేటువంటిది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఎక్స్పర్ట్ ఇచ్చిన సజెషన్ చాలా తేడా ఉందన్నమాట. ఏంటంటే ముత్తయ్య మురళీధరన్ ఎవరైతే శ్రీలంక లెజెండరీ బౌలర్ అండ్ హైయెస్ట్ టెస్ట్ వికెట్ టేకర్, 800 వికెట్స్ తీసినటువంటి అండ్ ఆల్సో మన ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్ అయినటువంటి మురళీధరన్ నిన్న ఒక సంచలనమైనటువంటి కామెంట్ ఇచ్చాడనమాట. ఏంటంటే వికెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వికెట్స్ మరీ ఫ్లాట్ వికెట్స్ కాకుండా కొద్దిగా అందరికీ కూడా సెట్ అయ్యేటటువంటి వికెట్స్ ఇవ్వగలిగితే, అంటే ఒక ఫేర్ వికెట్ని ఇవ్వగలిగితే కనుక డెఫినెట్లీ ఐపీఎల్స్ చాలా ఇంట్రెస్టింగ్గా తయారవుతుందని తను చెప్పాడు గైస్. అండ్ ఐ సపోర్ట్ హిమ్. సో ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఇక్కడ పిక్చర్ పెట్టా, ఒకసారి మీరు చదవచ్చు. ఏం చెప్తున్నాడంటే ఐపీఎల్ అనేటువంటిది ఒకటి కంప్లీట్లీ ఇట్ హ్యాస్ బికమ్ ఎ బిజినెస్ అనేటువంటిది తను చెప్తున్నాడు. స్పాన్సర్స్, ఎంటర్టైన్మెంట్ వీటన్నిటి కోసం మనం చూసుకొని అండ్ ప్రతి బాల్ కూడా అందరి ఫీల్డర్స్ యొక్క హెడ్ నుంచి పైకి వెళ్ళిపోతుంది అనేటువంటి తను చెప్పాడు. తను చెప్పిన దాంట్లో కూడా పాయింట్లు ఏం లేదని మనం చెప్పలేము. బట్ ఇట్ ఈస్ ఆల్సో అంటే ఒక ఫెయిర్ ప్లే అనేటువంటిది జరిగితే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే గైస్ నిన్న ఏదైతే మ్యాచ్ నెంబర్ 46 ఉందో ఐపీఎల్ 2026లో జీటీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్, ఆ మ్యాచ్ జస్ట్ 164 రన్స్ చేశారు. బట్ ఇట్ వెంట్ టు ద లాస్ట్ ఓవర్, లాస్ట్ బాల్ దాకా వెళ్ళిపోయింది అనమాట. సో ఎందుకంటే ఆ 160 రన్స్ చేస్ చేయడం అనేటువంటిది ఇట్ హ్యాస్ బికమ్ టఫ్ బికాస్ ఆఫ్ ద వికెట్ గైస్. సో అలాంటి వికెట్స్ ఇవ్వగలిగితే మంచి థ్రిల్లర్ మ్యాచెస్ మనకి రావచ్చు. నాట్ దట్ అన్ని వికెట్స్ కూడా అన్ని గ్రౌండ్స్లో కూడా ఇలానే ఉండాలని, బట్ ఫ్యూ గ్రౌండ్స్లో ఇలాంటి వికెట్స్ ఇవ్వగలిగితే కనుక డెఫినెట్లీ బౌలర్స్ ఆల్సో విల్ హ్యావ్ దేర్ ఓన్ ఎడ్జ్ గైస్. ఎందుకంటే ఇది బౌలర్స్ యొక్క పర్ఫార్మెన్స్ మీద బాగా ఎఫెక్ట్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. మీరు చూసుకుంటే హార్దిక్ పాండ్యా ఈ 2026 ఐపీఎల్ సీజన్లో బౌలింగ్ సరిగ్గా వేయలేదు గైస్. ఎందుకంటే స్టార్టింగ్లో చాలా బాగా వేసాడు, ఎప్పుడైతే వరల్డ్ కప్ నుంచి టీం వచ్చిందో అప్పుడు బాగా బౌలింగ్ వేశాడు. అండ్ టీం పర్ఫార్మెన్స్ తక్కువైపోయి కొద్ది హార్దిక్ పాండ్యా బౌలింగ్ పోయింది గైస్. నాట్ ఓన్లీ హార్దిక్ పాండ్యా, అక్షర్దీప్ సింగ్ ఎవరైతే ఉన్నారో తను కూడా ప్రీవియస్ మ్యాచ్లో చాలా రన్స్ ఇచ్చాడు. అండ్ దానివల్ల ఇవాళ చూసుకుంటే హీ లుక్డ్ వెరీ నార్మల్ అనమాట. కొన్ని చెత్త బాల్స్ కూడా బౌలింగ్ చేశాడు అనమాట. సో అలాంటివి మనకు జరుగుతున్నాయి. సో ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ బౌలర్స్ యొక్క కాన్ఫిడెన్స్ అనమాట గైస్. సో ఏంటంటే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ మీకు ఇక్కడ కామెంట్ పెట్టే చూడండి. యూట్యూబ్ వీడియోలో ఒక అబ్బాయి అన్నాడు అనమాట, జైసా ఒక నెంబర్ ఇస్తే కాంటాక్ట్ కామని, అంటే తనకి చెప్పమని. వెరీ గుడ్. బట్ స్టిల్ ఏంటంటే ఇలాంటివి జరుగుతున్నాయి. నాట్ ఓన్లీ జైషా దగ్గరికి వెళ్ళేంత సీన్ లేదు, నేను ఒక చిన్న అభిమానం అంతే. సో థ్యాంక్ యూ ఫర్ కామెంటింగ్. ఇలానే కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.